ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి మత్స్యకారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ ఇన్ఛార్జ్ గడప దేవేందర్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మత్స్య సంపద పరిరక్షణతో మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి మత్స్యకారుడు వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో 200 మత్స్య సొసైటీలలో 15,888 మంది సభ్యులు ఉన్నారని, అందులో 25 మంది మహిళా మత్స్యకారులు ఉన్నారని వెల్లడించారు. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో భద్రతా చర్యలు పాటించాలని, లైఫ్ జాకెట్లు ధరించి వాతావరణ సమాచారం తెలుసుకొని చేపల వేటకు వెళ్లాలని సూచించారు. అక్రమ వేట, విష పదార్థాలు, పేలుడు పదార్థాలతో చేపల వేట మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.